వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోయినట్లు నేను వారిని అనుగ్రహించెదను. Can you see how God gives you the victory? దేవుడు మీకు ఎలా విజయం ఇస్తున్నాడు? Because He has trained you to win in war. జయించడానికి యుద్ధంలో మీకు తరబేతి ఇస్తున్నాడు. Thou hast girded me with strength unto the battle. ఆ యుద్ధము నీవు నాకు బలము ధరింపచేస్తివి. God, He's saying, God, you have girded me with strength for the battle. దేవా నీవే నాకు యుద్ధము కొరకు బలమును ఇచ్చావు. And you have subdued under me those that rose up against me. నా మీదికి లేచు వారిని నా క్రింద అణిచివేసితివి. So anybody that rises up against you, నీకు విరుద్ధంగా లేచు వారు ఎవరైనాను కూడా don't fear. భయపడకండి. Because God has girded you with strength. దేవుడు మీకు బలమును ధరింపచేస్తాడు. God is going to subdue them before you. దేవుడు వారిని మీ ఎదుట అణిచివేస్తున్నాడు కాబట్టి. They dare not rise up against you. వారు నీకు విరుద్ధంగా లేవలేరు ఇక మీదట. Oh, be careful. జాగ్రత్తగా ఉండండి. Don't you raise your hand or your voice against the anointed. అభిషేక్తులకు వ్యతిరేకంగా మీ స్వరాన్ని కానీ చేయనివ్వకండి. Because you will not be fighting the man, you'll be fighting the God in the man. ఆ మనుషునితో కాదు కానీ ఆయనలో ఉన్నటువంటి దేవునితో పోరాటం Thou hast చేస్తున్నాడు. also given me the necks of mine enemies, and that I may destroy them that hate me. నా శత్రువులకు వెనుకకు మళ్లింపచేసితివి, నన్ను ద్వేషించే వారిని నీవు They నిర్మూలన cried, చేసితివి. but there was none to save them. వారు రక్షించడానికి వారికి ఎవరు లేకపోయాను. Even unto the Lord, but He answered them not. ఆ యెహోవా మొరపెట్టిన కూడా ఆయన సమాధానం ఇవ్వకపోయాను. Then did I beat them small as the dust before the wind, and I did cast them as the dirt in the streets. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టితిని. This is talking about divinely organized victory. దైవికంగా దేవుడు సమకూర్చిన విజయంలాగా కనబడుతుంది. Because God is your trainer. ఎందుకనగా దేవుడే నీకు తర్ఫీదునిచ్చేవాడు. God is your teacher. దేవుడు నీకు బోధకుడు. God is your instructor. దేవుడు నిన్ను సూచించువాడు. Turn with me to Psalm 144 please. 144వ కీర్తన తెచ్చుకుందాం. And go to verse 1. మొదటి వచనం. Very quickly. త్వరగా. 144:1. మొదటి వచనం 144. Blessed be the Lord my strength, which teacheth my hands to war and my fingers to fight. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు. God teaches my hands to war. ఆయన నా చేతులకు యుద్ధము నేర్పును. And my fingers to fight. నా వ్రేళ్లకు పోరాటమును నేర్పును. Ephesians chapter 6 verse 12 says. ఎఫెసీ 6:12 సెలవిస్తుంది. For we wrestle not against flesh and blood, but against principalities, against powers, against the rulers of darkness of this world, against spiritual wickedness in high places. మనము శరీర సంబంధాలతో రక్త మాంసాలతో కాదు గాని ఆత్మ సంబంధమైన దురాత్మ శక్తులతోను ప్రధానులతోను మనం పోరాటం చేయుచున్నాము. Church, listen to me. వినండి జాగ్రత్తగా సంగమా. Both the New Testament and the Old Testament కొత్త నిబంధన పాత నిబంధన are very clear in indicating to us చాలా స్పష్టంగా మనకి విషయాలు తెలియజేస్తున్నాయి. that we have a war on our hands. మన చేతిలో ఒక యుద్ధము ఉన్నది. There is an enemy out there that wants to destroy you. నిన్ను నాశనం చేయాలని ఒక శత్రువు ఎదురు చూస్తున్నాడు. The thief cometh not but for to steal, to kill and to destroy. దొంగతనం మధ్య నాశనం చేయడానికి తప్ప దేనికి రాడు. రాడు. I have come to give you life and give it more abundantly. మీకు జీవమును సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి కోసం వచ్చానన్నాడు యేసుక్రీస్తు. And the Bible is telling us ఆ బైబిల్ బోధిస్తుంది that God is the one that teaches us to war. దేవుడే మనకు యుద్ధము నేర్పువాడు. So the question is, why is God teaching us to war? ఆ ప్రశ్న ఏంటంటే దేవుడు ఎందుకు యుద్ధాన్ని నేర్పుతున్నాడు? Listen carefully. వినండి జాగ్రత్తగా. You have an inheritance నీకు ఒక స్వాస్థ్యం ఉన్నది. that cannot be possessed but by warfare. అది యుద్ధము ద్వారా తప్ప వేరే రీతిగా నువ్వు స్వాధీనపరచుకోలేవు. God has many things in store for you. దేవుడు అనేకమైన మేలులను ఉంచాడు మీ కొరకు. But without a battle you're not going to get there. అయితే యుద్ధం లేకుండా అక్కడికి Without a చేరలేవు. war you're not going to get there. నువ్వు పోరాటం చేయకుండా అక్కడికి It is వెళ్ళలేవు. high time the church recognizes. సంఘం గుర్తించవలసిన మంచి It is సమయం ఇది. not enough to just sit in the corner and cry and moan and grumble and complain and say, when will you ever do this to me, Lord? ఎక్కడో మూలన కూర్చుని ఏడ్చి దుఃఖిస్తూ ఫిర్యాదు చేస్తూ దేవుని దగ్గర అడుక్కుంటూ దేవా ఎప్పుడు చేస్తావు అని చెప్పడం కాదు. Why are you not doing this for me, Lord? దేవా నా కొరకు ఎందుకు చేస్తున్నావు ఈ పని Your అన్నాడు. word says so. దేవుని వాక్యం But సెలవిస్తుంది. why is it that I'm not able to experience this? కానీ ఆ వాక్యాన్ని ఎందుకు It అనుభవించలేకపోతున్నాను? is time to recognize మనం ఇప్పుడు గుర్తించేస్తామేమో that you have a greater role than just sitting and crying and praying. మనం ఏడుస్తూ దుఃఖిస్తూ మనం ఆ విధంగా ఆ పాత్రను వహిస్తూ ఉన్నాం. You have something more to do. అంతకంటే గొప్ప కార్యమును కలిగి ఉన్నాం. The Bible is filled with promises. బైబిల్లో దేవుని వాక్యంతో నింపబడి ఉన్నది. In the book of 1 Corinthians chapter 1 verse 20, మొదటి కొరింథీ పత్రిక 20వచనంలో ఉన్నది. the Bible says, బైబిల్ బోధిస్తుంది all the promises of God are yea and amen in Christ Jesus. దేవుని వాగ్దానములన్నీ యేసుక్రీస్తులో అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. Then if there is a promise, అయితే ఒక వాగ్దానం ఉన్నది. then why is it that I'm not able to experience it? ఆ వాగ్దానమును ఎందుకు The అనుభవించలేకపోతున్నాను? Bible says we were healed by His ఆయన stripes. దెబ్బల ద్వారా స్వస్థపరచబడమని Yet బైబిల్ the బోధిస్తుంది. majority of the church is sick. ఆ సంఘంలో అనేక మంది రోగంతో ఉన్నారు. The Bible says, but my God shall supply all my needs. బైబిల్ బోధిస్తున్న దేవుడు ప్రతి అవసరమును And తీర్చును అని. yet a majority in the church are struggling to survive. ఆయనను కూడా సంఘంలో అనేక మంది బ్రతకడానికి The ప్రయాసపడుతున్నారు. Bible says we shall be lenders, not borrowers. బైబిల్ బోధిస్తున్న మనం అప్పిస్తాం కానీ But the అప్పుపుచ్చుకోమని చెప్పి. majority of the church is borrowing
rather than lending. సంఘంలో అనేక మంది అప్పు తీసుకుంటున్నారు కానీ అప్పు There is ఇవ్వలేకపోతున్నారు. something wrong somewhere. ఏదో ఒక చోట లోపం అనేది ఉన్నది. The promises are there. వాగ్దానాలు ఉన్నాయి. And people are praying. ఆ ప్రజలు They're ప్రార్థిస్తున్నారు. going to church. సంఘానికి వెళ్తున్నారు. They're tithing. దశమభాగం They're ఇస్తున్నారు. sowing. విత్తనాలు But నాటుతున్నారు. they're not winning. ఆయనను కూడా They're not జయించలేకపోతున్నారు. experiencing the promises to their fullness. వారు సంపూర్ణంగా దేవుని వాగ్దానాలు అనుభవించలేకపోతున్నారు. ఎందుకు? Because you're abdicating your మీ responsibility. బాధ్యతల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు Because you're కాబట్టి. ignorant. మీరు అజ్ఞానంలో ఉన్నారు Because you don't కాబట్టి. understand that you cannot possess the promises without a war. మీరు ఒక యుద్ధం లేకుండా దేవుని వాగ్దానాల్ని పొందుకోలేరు అని Because you got గ్రహించలేకపోతున్నారు. to realize it's not enough just to sit and pray. మీరు కూర్చొని ప్రార్థించడం మాత్రమే But సరిపోదు. there is a war that you have to be involved in. నువ్వు ఒక యుద్ధంలో కొనసాగుతూ You got to ఉండాలి. engage in a war ఒక యుద్ధంలో సాగుతూ ఉండాలి and నీవు. go forth and grab it. మీరు ముందుకు వెళ్ళి లాగేసుకోవాలి. Look what the Lord said in Deuteronomy chapter 2. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడు చూడండి. Deuteronomy chapter 2, please. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము Verse 24. 24వ వచనం. Rise ye up, take your journey, and pass over the river Arnon. Behold, I have given into thine hand Sihon the Amorite, the king of Heshbon, and his land. Begin to possess it and contend with him in battle. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమరుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాన్ని స్వాధీనపరచుకుని మొదలుపెట్టి అతనితో యుద్ధం చేయుడి. The Lord says, rise up. ఇప్పుడే లేవండి అంటున్నాడు Come దేవుడు. on, get up and get ready for war. ఇప్పుడే లేచి యుద్ధం చేయండి. Pass over this river. ఈ నది దాటండి. I have given into thine hand Sihon the Amorite, the king of Heshbon, and his land. అమరుడైన హెష్బోను ఆ రాజగు సీహోనును నీ చేతికి God అప్పగించితిని. has given. దేవుడు మీ చేతికి అప్పగించాడు. That's in the form of a promise. అది వాగ్దాన రూపంలో But ఉన్నది. if you have to enjoy the promise, ఆ వాగ్దానమును if you అనుభవించడానికి, want to experience a promise, ఆ వాగ్దానమును now he అనుభవించడానికి says this. ఇలా చెప్తున్నాడు. Begin to possess it స్వాధీనపరచుకోవడం and మొదలుపెట్టు. contend with him in battle. అతనితో యుద్ధము చేయ ఆరంభించు. Another translation says, మరో తర్జుమాలో ఉన్నది, go and possess it, వెళ్ళి స్వాధీనపరచుకోండి. engage him in war, ఆయనతో యుద్ధములో కొనసాగండి. go and battle with him. మీరు వెళ్ళి ఆయనతో యుద్ధము చేయండి. Friend, I want to remind you this morning, ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ it రోజు. is not enough just to have a promise. మీరు వాగ్దానం పొందుకోవడమే Once సరిపోదు. you receive the promise, వాగ్దానాన్ని పొందుకున్న వెంటనే God will gird you with strength. దేవుడు మీకు బలమని ధనింపచేస్తాడు. God will train and instruct you, దేవుడు నిన్ను సూచిస్తాడు, and He నడిపిస్తాడు. will lead you to the battlefield. ఆ యుద్ధ రంగానికి Because నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని. until and unless you overcome and defeat the giant, మీరు అక్కడ యుద్ధము చేసి యోధుని ఓడిస్తేనే తప్ప you will not have the joy of enjoying it. నువ్వు దాన్ని వాగ్దానం అనుభవించే ఆనందమును పొందుకోలేకపోతావు. Hallelujah. హల్లెలూయా. Now go with me to Deuteronomy chapter 7, please. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం తెచ్చుకుందాం. Before you, as you go there, listen. వినండి ఒక మాటని. Before they went to the promised land, వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళక ముందు, while they were still in Egypt, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు God promised them the promised land, the land that flows with milk and honey. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వారికి వాగ్దానం In చేశాడు. fact, even in the book of Genesis chapter 15, God promised this to the descendants of Abraham. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం యొక్క సంతానానికి ఆ దేశాన్ని వాగ్దానం చేశారు. Say amen. ఆమేన్. But now in chapter 7 ఇప్పుడు 7వ అధ్యాయంలో of చూడండి. Deuteronomy, it reads like this. ద్వితీయోపదేశ కాండంలో When చూడండి. the Lord thy God shall bring thee into the land whither thou goest. నీవు వెళ్ళే దేశంలోనికి నీ దేవుడు యెహోవా నిన్ను నడిపించినప్పుడు, Now God is going to lead you into this land. దేవుడి దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. What for? దేని కొరకు? Mark the next word. తర్వాతి వచనం To చూడండి. possess it. దాన్ని స్వాధీనపరచుకోవటానికి. Hallelujah. హల్లెలూయా. Are you facing a battle? ఒక యుద్ధంలో Rejoice because God has brought you this far to give you victory. నువ్వు యుద్ధంలో ఉన్నావా? దేవుడు మీకు విజయాన్ని ఇవ్వడానికి యుద్ధంలో God has సాగుతున్నాడు. purposed it so you can come to this place so that now everything is arranged for you to wage war and take over what belongs to you. నువ్వు యుద్ధం చేసి నీకు చెందినటువంటి స్వాస్థాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవుడు ఈ యుద్ధ రంగానికి మిమ్మల్ని నడిపించాడు అని సంతోషించాలి. To possess it స్వాధీనపరచుకోవడానికి. and hath cast out many nations before thee. వారి ఎదుట నుండి అనేక మందిని బయటికి తోలివేయడానికి. Hittites, the Girgashites, Amorites, Canaanites, Perizzites, Hivites, Jebusites. ఆక హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు, 7 nations greater and mightier than thou. వారి కంటే గొప్పగా ఉన్నటువంటి 7 దేశములను. Somebody shout hallelujah. హల్లెలూయా. God will always lead you దేవుడు ఎప్పుడు మిమ్మల్ని నడిపిస్తాడు. to a place where you will say it's impossible. ఇది అసాధ్యము అని నీవు చెప్పే స్థానానికి నడిపిస్తాడు. Because these battles you can never win in your own strength. ఎందుకంటే
అనగా ఈ యుద్ధాల్లో మీ సొంత బలంతో ఎప్పుడు చేయించలేరు మీరు. God girds you with power. దేవుడే మీకు శక్తిని ఇస్తాడు. God girds you with strength. దేవుడే మీకు బలమును God ధరిస్తాడు. empowers you. దేవుడే మీకు శక్తిమంతుడు God చేస్తాడు. teaches you. దేవుడే మీకు బోధిస్తాడు. God stands with you. దేవుడే మీతో పాటు And నిలబడతాడు. now he says, take it up. మీరు 7 nations. 7 దేశములు అంటున్నారు దేవుడు. Greater మీకంటే గొప్పవి and mightier. బలము కలవి. And you have to cast them out. మీరే వారిని బయటికి త్రోలివేయాలి. Somebody shout amen. ఆమేన్. Is it arthritis? అది ఆర్థరైటిస్ అంటున్నావు నీవు. You have to kick it out of your body. నీ శరీరం నుంచి ఇప్పుడే అది బయటికి Is వెళ్ళిపోవాలి. it high blood sugar? హై బ్లడ్ షుగర్. You have to kick it out of your నీ body. శరీరం నుంచి ఇప్పుడే అది బయటికి Is it వెళ్ళిపోవాలి. high blood pressure? హై బ్లడ్ ప్రెషర్. You have to kick it out of it. ఇప్పుడే వెంటనే శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. God did not bring you to the verge of the battle మీరు ఆ యుద్ధ రంగాన్ని దేవుడు ఎందుకు so తెచ్చాడు? that you can say, lie down on your back and say, I don't know what to do, and let the devil walk all over you. అలా పడుకొని ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియదని రీతిగా నువ్వు Friend, ఉన్నప్పుడు let me అపవాది tell you, we చేయడానికి all, కాదు. I know every one of us has got to leave this place if the Lord delays his coming. అందరు కూడా దేవుడి రాకడ ఆలస్యం అయితే అందరూ కూడా మనం జయిస్తూ ఉండాలి. కొంచెం But you వెళ్ళిపోవాలి. don't have to go sick. రోగంతో కొంచెం దేవుని దగ్గర వెళ్ళకూడదు. మనము I said, you don't have to go sick. దేవుని దగ్గరికి రోగంతో I వెళ్ళకూడదు. said, you don't have to go sick. రోగంతో వెళ్ళిపోకూడదు. Moses, మోషే when it was time for him to leave, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయే the సమయంలో last day of his life, తన జీవితంలో చివరి దినమున nobody was holding him. ఎవరు ఆయన చేయి పట్టుకోలేదు. Nobody was holding him. ఎవరు కూడా ఆయన పట్టుకోలేదు. Nobody was just helping him to sit down. ఎవరు కూడా ఆయన కూర్చోడానికి సహాయం He said, చేయట్లేదు. my time is up. నా సమయం అయిపోయింది అన్నాడు ఆయన. I hear a call from heaven. నేను పరలోకం నుంచి స్వరమును I'm in వింటున్నాను. good health. నాకు మంచి ఆరోగ్యం ఉంది ఇప్పుడు. My eyesight is not dim. నా కన్ను దృష్టి మందగిల్లేదు. And the forces of life have not abated. ఆయనలో ఉన్నటువంటి జీవము బలము తగ్గిపోలేదు. That means he could still reproduce. అనగా అప్పుడు కూడా పిల్లలు కలగలడు ఆయన. He said, but I've got to go. అయితే నేను వెళ్ళిపోవాలన్నాడు. And he left everybody and walked up a mountain on the last day of his life. తన చివరి దినమున కూడా పర్వతం A పైకి sick నడిచి man వెళ్ళాడు. cannot do that. ఒక రోగి నడిచి వెళ్ళలేడు అక్కడికి. Somebody say amen. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి దివ్య గారి పెద్దమ్మ గారి జీవితంలో దేవుడు అద్భుతమైన స్వస్థత కార్యం జరిగించున్నారు. మరి ఈ సహోదరి గారి పెద్దమ్మ గారు మరి హై షుగర్ తో హై బీపీ లెవెల్స్ తో మరి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. మరి డాక్టర్స్ ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే తినకింత ఇటువంటి పరిస్థితుల్లో మరి పక్షవాతం అన్న రావచ్చు, తన యొక్క ప్రాణానికి కూడా చాలా మరి హానికరంగా ఉన్నటువంటి స్థితిలో మరి ఈ యొక్క కుమార్తెన్నారని చెప్పారు. కానీ మన సంఘంలో మరి ఒకసారి ప్రార్థించినటువంటి నూనె గురించినటువంటి శక్తిని తెలిసినటువంటి ఈ యొక్క సిస్టర్ తన అమ్మగారికి మరి ప్రార్థించినటువంటి నూనె మరి రాజమండ్రిలో ఉంటారు వారు. మరి ప్రార్థించిన నూనెను మరి ఉన్నటువంటి శక్తిని గురించి వివరించి అది ఇచ్చి ప్రార్థన చేయమని తనకి చెప్పడం జరిగింది. మళ్ళా మరి తన తల్లిగారు వెళ్లి ఐసీలో ఉన్నటువంటి తన పెద్దమ్మ గారికి మరి ఆ నూనె రాసి ప్రార్థించి దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తారని వారు వేచి ఉన్నారు. మరి ఆ రోజు సాయంత్రానికే షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ కూడా నార్మల్ కి రావడం జరిగింది. మరి తన ఐసీయూ నుంచి మరి కంప్లీట్ గా డిశ్చార్జ్ అయిపోయి మరి సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. God has not brought you to that point to kill you. నిన్ను చంపడానికి దేవుడు నిన్ను ఆ స్థానానికి Don't let తీసుకొని రాలేదు. arthritis kill you. ఆర్థరైటిస్ నిన్ను చంపకూడదు. Don't let spondylitis kill you. స్పాండిలైటిస్ నిన్ను చంపకూడదు. Don't let heart disease kill you. ఆ గుండె జబ్బు నిన్ను Don't let చంపకూడదు. kidney problem kill you. ఆ మూత్రపిండాల సమస్య Don't నిన్ను let చంపకూడదు. diabetes kill you. డయాబెటిస్ నిన్ను చంపకూడదు. They have to be killed by you. నీ ద్వారా అవి చంపబడాలి. Not God. దేవుడు కాదు. But God says, I brought you so far నేను ఇంతవరకు తెచ్చాను అంటున్నాడు to దేవుడు. fight with something and somebody that is greater and mightier than thou. నీకంటే చాలా గొప్పగా బలముగా ఉన్నటువంటి వారితో పోరాటం చేయడానికి నిన్ను నడిపించాను. Walk over it and crush him under your feet. దానిపైన నడిచి నీ పాదాల కింద అణిసివేసే. Somebody shout, I'm the healed of the Lord. I am the healed of the Lord. Say it as you mean it. I am the healed of the Lord. Some of you are like, I'm healed of the Lord. The devil does not believe you. You don't believe yourself. Why will the devil believe you? మిమ్మల్ని మీరు నమ్మకపోతే అపవాది ఎలా నమ్ముతాడు? మీ మాట చెప్పండి. Huh? The devil can tell the difference. ఆ వ్యత్యాసాన్ని అపవాది So చెప్పగలడు. many people make confessions and they don't even believe their own confessions. That's why the devil doesn't believe you. చాలా మంది వారు కన్ఫెషన్ చేస్తారు కానీ వారి కన్ఫెషన్ వారే నమ్మలేకపోతారు కాబట్టి అపవాది That's why the నమ్మలేకపోతారు. word is not working for you. అందుకోసం వాక్యం When you పరిచయం confess, when you say something has got to be done with such boldness and confidence, the devil will shiver when he hears your voice. కాబట్టి మీరు కన్ఫెషన్ చేసినప్పుడు ధైర్యంగా నిపుణంతో చెప్పాలి. అపవాది మీ స్వరం విన్నప్పుడు గజ గజ వణకాలి. Are you healed? మీరు స్వస్థపరచబడ్డారా? I said, are you healed? Yes. You got to go with the mindset and the knowing, I cannot be defeated. నేను ఎప్పుడు ఓడిపోను అనే మనస్తత్వంతో వెళ్ళాలి. My నీవు dad might have died of heart problem. మా నాన్నగారు గుండె జబ్బుతో My mother చనిపోవచ్చు. might have had some high blood sugar levels. హై బ్లడ్ షుగర్ లెవెల్స్ సమస్య My ఉండొచ్చు. grandfather might have died of kidney problem. మా తాతగారు కిడ్నీ సమస్య బాగా చనిపోయి ఉండొచ్చు. They had no understanding.
వారికి ఈ They అవగాహన did లేదు, not have revelation. వారికి ప్రత్యక్షత లేదు. God has graced us that we know more in the word than they did. వారికంటే ఎక్కువ అవగాహన రావడానికి దేవుడు మనకు He కృప is చూపారు. girding us with strength. ఆయన మనకు బలమును He is ధరింపజేస్తున్నాడు. teaching us warfare. ఆయన మనకు యుద్ధమును బోధిస్తూ ఉన్నారు. Whose word do you believe? నువ్వు ఎవరి మాటను The నమ్ముతున్నావు? doctors, the డాక్టర్ మాటనా, scientists, or God's? సైంటిస్ట్ మాటనా, దేవుని మాటనా? Your choice. అది మీ చేతిలో ఉన్నది. But remember, అయితే గుర్తుంచుకో, your enemy is going to look bigger and stronger than you are. శత్రువు నీకంటే బలంగా గొప్పవాడిగా The కనబడతాడు. enemy will look much larger than you. నీకంటే చాలా విస్తారంగా But God said, I'm going to కనబడతాడు. bring you here to possess it. మీరు దాన్ని స్వాధీనపరచుకోవడానికి ఇక్కడ Divine health is your possession. దైవికమైన ఆరోగ్యము మీ స్వాస్థ్యము. Divine health is your inheritance. మీకు దైవికమైన ఆరోగ్యము మీ స్వాస్థ్యము. Abundance is your inheritance. సమృద్ధి మీ To స్వాస్థ్యమైనది. be blessed, to be a blessing is your inheritance. ఆశీర్వాదకరంగా ఉండడము మీ You స్వాస్థ్యమైనది. shall not lack, I declare in Jesus' యేసు name. నామములో ప్రకటిస్తున్నాను, మీ జీవితంలో కొరత ఉండదు మీకు. You will abound in the name of Jesus. యేసు నామములో మీరు పైవారిగా But you ఉంటారు. gotta believe it. మీరు నమ్మాలి ఆ And మాటని. then God builds you. ఆ దేవుడు మిమ్మల్ని కడతాడు. When there seems to be lack in the house, ఇంటిలో కొరతలాగా ఉన్నప్పుడు you'll stand up నువ్వు నిలబడతావు. and look at that empty ఆ box, ఖాళీగా ఉన్న బాక్స్ ని empty చూస్తావు. wallet, ఆ ఖాళీగా and ఉన్న the zero balance in your passbook, నీ పాస్బుక్ లో జీరో బ్యాలెన్స్ and ఉంటుంది. you'll start jumping up and clapping and dancing around. నువ్వు గంటలు వేస్తూ నాట్యం చేస్తూ ఉంటావు ఇంట్లో. Why? ఎందుకు? You said that's a lie. అది అబద్ధం అని తెలుసు That's a కాబట్టి. lie. అది అబద్ధము. That's a lie. అది అబద్ధము. That's a lie. అది అబద్ధము. The truth is, సత్యం ఏమిటంటే God shall meet all my needs. దేవుడు నా ప్రతి అవసరమును I am rich. నేను ధనవంతుడను. I am not poor. బీదవాడిని కాదు. Or say I am rich. నేను ధనవంతుడని చెప్పాలి The బీదవాడు. truth is I am blessed. సత్యం ఏంటంటే I ఆశీర్వదించబడ్డాను. don't live in lack, I live in నేను abundance. కొరతలు కాదు, సమృద్ధిలో జీవిస్తాను. Hallelujah. హల్లెలూయా. But many Christians are sitting in a corner saying, when will you ever give me anything, Lord? చాలా మంది క్రైస్తవులు మూలాన కూర్చుని, దేవా ఎప్పుడైనా ఏమన్నా ఇస్తావా అంటారు. God, I've been praying, I've been fasting, I've been crying. Lord, they try to draw God's attention through their tears. వారు ఏడుస్తూ దుఃఖిస్తూ కన్నీళ్ల ద్వారా దేవుడి నుంచి పొందుకోవాలని, దృష్టిని పొందుకోవాలని చూస్తారు. God is attracted to faith, not tears. దేవుడు కన్నీళ్ళకి కాదు, విశ్వాసానికి Somebody ఆకర్షించబడతాడు. shout hallelujah. హల్లెలూయా. Shout hallelujah. హల్లెలూయా. You are blessed of God. I నువ్వు said, దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డావు. you shall dispossess నువ్వు వారిని బయటికి పంపిస్తావు. 7 nations greater than you are. నీకంటే గొప్పగా ఉన్న 7 దేశములను. Somebody shout hallelujah. హల్లెలూయా. You are a winner. మీరు విజేతలై ఉన్నారు. I said, whatever is staring at you and laughing at you, మిమ్మల్ని చూసి ఏది నవ్వుతున్నప్పటికీ, whichever devil is trying to heckle at you, ఏ దయ్యం నిన్ను చూసి నవ్వుతున్నాను కూడా, it's time for you to stand back and laugh back మీరు at him. నిలబడి వాణ్ణి చూసి నవ్వే సమయం ఇది. Enough is enough. ఇంతవరకు చాలు. ఇంకా You've laughed enough, devil. దయ్యం ఇంతవరకు నువ్వు నవ్వే చాలు. Get ready now. I'm starting to laugh at you. ఇప్పుడు నేను నవ్వడం Because ఆరంభిస్తున్నాను. whatever you're trying to show me నువ్వు ఏమి చూపించాలని చూస్తున్నాను, is false. అదంతా అబద్ధమే. It's a lie. అది అబద్ధమే. The word cannot lie. వాక్యము అబద్ధమా? Heaven and earth will pass away, భూమి ఆకాశములు but గతించును not కానీ my word, said Jesus. దేవుని వాక్యము గతించన్నాడు యేసుక్రీస్తు. Somebody shout amen. ఆమేన్. Do I have some winners in the house? విజేతలు ఉన్నారా ఇక్కడ? Do I have some champions in the house? జయించేవారు ఇక్కడ ఉన్నారా? Stop crying. ఏడవడం ఆపేసేయండి. Stop murmuring. గునుకోవడం ఆపేసేయండి. Stop grumbling. సనుక్కోవడం ఆపేసేయండి. Stop questioning God. దేవుని ప్రశ్నించడం ఆపండి. Stop believing the word. దేవుని వాక్యం నమ్మడం Start ఆరంభించండి. declaring the దేవుని word. వాక్యం ప్రకటించండి. Begin to see yourself as a winner. మిమ్మల్ని మీరు విజేతగా చూసుకోవడం If you're ఆరంభించండి. facing a battle in life, ఒక యుద్ధంలో ఎదుర్కొంటున్నావు. rejoice because its time has come for you to win. నువ్వు జయించడానికి సమయం వచ్చింది. ఆనందించు ఆ సమయంలో. Hallelujah. హల్లెలూయా. God has given us the promise. దేవుడు మనకు వాగ్దానం The ఇచ్చాడు. promise is like results. అది ఫలితం లాగా ఉన్నది వాగ్దానం అనేది. You see, when you go to exams, మీరు పరీక్షకు వెళ్ళినప్పుడు you don't know what the result is, so you're a little bit on an edge. ఆ ఫలితాలు మనకు తెలియదు కాబట్టి కొంచెం ఒక రకంగా కలతతో ఉంటాం మనము. In your walk with God, దేవుడితో నడిచిన నడకలో before you write your exam, మీరు or పరీక్ష రాయకముందే, before you appear for the exam, ఎగ్జామ్ కి మీరు వెళ్ళక ముందే God has declared the result. దేవుడు ఫలితాన్ని మీకు ముందే You are చెప్పాడు. more than a conqueror. మీరు అత్యధిక విజయం పొందారని. The only problem is, సమస్య ఏంటంటే He only tells you that you're more than a conqueror, అత్యధిక విజయం పొందారని వాక్యం but He సెలవిస్తుంది. never tells you what the question paper is. కానీ క్వశ్చన్ పేపర్ ఏంటో దేవుడు మనకు చెప్పడు. He wants you to prepare. మీరు సిద్ధపడాలని దేవుడు కోరుతాడు. Go with the knowing you're winning. మీరు విజయం సాధిస్తున్నారని వెళ్ళండి. Are you a winner? విజేతలా మీరు? Are you a winner? విజేతలా? Are you a champion?
then from today you're going to rejoice in God over the problems you're facing. మీరు ఎదుర్కొనే సమస్యలో ఈ రోజు నుంచి దేవునిలో ఆనందించండి. Look at that problem, look at that challenge, begin to dance all by yourself before a mirror in the room. ఆ సమస్యను చూసి ఇబ్బందిని చూసి మీ గదిలో ఒక అద్దంలో చూస్తూ మీరు Jump around, ఆనందించండి. clap your hands and say hallelujah, I cannot lose in life ever again. మీరు చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ నా జీవితంలో ఎప్పుడు ఓడిపోను అని Because సంతోషించండి. the Bible says ఎందుకనగా బైబిల్ బోధిస్తుంది I have been designed. నేను తయారు Do you know చేయబడ్డాను. the Bible says God formed us? దేవుడు మనల్ని తయారు చేశాడు. When అన్నది వాక్యంలో. forming us, He designed something. ఆయన మనల్ని ఒక డిజైన్ He చేశాడు. మనల్ని designed us in such a way that you will never lose in life. ఎప్పుడు ఓడిపోని రీతిగా దేవుడు నిన్ను తయారు చేశాడు. God is yet to make a failure. దేవుడు ఇప్పటి వరకు ఒక్క ఓడిపోయిన వ్యక్తిని తయారు చేయలేదు. He cannot make failures. ఎప్పుడు ఓడిపోయిన వాడిని తయారు You చేయలేదు. fail because you believe in failure. నువ్వు ఓటమి నమ్ముతున్నావు కాబట్టి ఓడిపోతున్నావు. But if you నీవు. believe in God, you will win. నువ్వు దేవుడిలో నమ్మితే నువ్వు విశ్వాసం ఉంచుతావు. Deuteronomy chapter 9 verses 1 to 3. We won't read it today. I got to build my case. I'm just laying the foundation this morning. Somebody shout, I'm a giant killer. జాయింట్ కిల్లర్. మా ప్రోగ్రాం ద్వారా మీరందరూ కూడా ఎంతగానో ఆశీర్వించబడుతున్నారని నమ్ముతున్నాను. మరి ప్రత్యేకంగా ఈరోజు మీరు విన్నటువంటి సందేశాన్ని బట్టి కూడా ఎంతగానో ఆశీర్వించబడ్డారని విశ్వసిస్తున్నాను. మరి మీరు దీవించబడాలని ఆశీర్వించబడాలని ఈ యొక్క ప్రోగ్రామ్స్ నడుపుతూ ఉన్నాము. మరి వాక్యంని బోధిస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి, విన్నటువంటి వాక్యం క్రియ రూపంలో కూడా చేయాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో హియర్ అండ్ ఒబే అని ఉంది. మనం వినడమే కాదు, వినిన వాక్యాన్ని మనం చేయాలి కూడా. అప్పుడే దేవుని యొక్క దీవెన మన జీవితంలో మనం అనుభవించగలం. మరి మన అవసరాలని బట్టి దేవుడు ఏమన్నాడు, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి వారికి జవాబిస్తానని వాగ్దానం ఇచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీకున్నటువంటి అనారోగ్యం గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు స్వస్థతను అనుగ్రహించే దేవుడు, మన దేవుడు సజీవుడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ముడతాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి అందరూ కూడా నాతో ఏకీభవించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడకు చేయి, మీ ఎడమ చేయి పెట్టుకోండి, మీ కుడి చేయి టీవీ తట్టు మీరు చాపండి. ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆత్మలో మనకి దూరం అనేది లేదు. కాబట్టి ఇక్కడ నేను ప్రార్థిస్తుండగా ఇప్పుడు మీరు మీ యొక్క ప్రార్థనతో ఏకీభవించినట్టయితే ఆ శక్తిని మీరు ఇప్పుడే అనుభవించి ఇప్పుడే విడుదల పొందుతారు, ఇప్పుడే స్వస్థత పొందుతారు. కొన్ని రోజుల తర్వాత క్షణము, ఈ ప్రార్థించిన క్షణంలోనే మీరు స్వస్థత పొందుతారు. ప్రార్థించిన క్షణంలో నుంచే, ఆ క్షణంలోనే మీరు సాతాను యొక్క శోధన నుంచి, సాతాను యొక్క ఇబ్బంది నుంచి, సాతాను యొక్క ఒత్తిడి నుంచి ఇప్పుడే మీరు విడుదల పొందనై ఉన్నారు. కాబట్టి నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించాలి. కళ్ళు మూసుకోండి. మీ ఎడమ చేయి ఎక్కడ మీకు నొప్పిగా ఉందో, ఎక్కడ మీకు హానికరంగా ఉందో, ఎక్కడ మీకు అనారోగ్యంగా ఉందో అక్కడ చేపెట్టండి. మీ కుడి చేయి దయచేసి టీవీ తట్టు చాపండి. అప్పుడు మనం ఏకీపిస్తాం. నా చేయి కూడా నేను చాపుతున్నాను, నా చేయితో మీరు ఏకీభవించండి. యేసయ్యా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన. ఘనత, మహిమ, స్తుతి మీకే చెల్లును గాక. ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రభా, స్వస్థతను అనుగ్రహించే దేవుడు నాయన, విడుదలను అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో, ఈ దినంలో ప్రభా మేము ప్రార్థన చేయుచుండగా, మరి రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, ఏ సమయమైనా వినుచున్నటువంటి ప్రజలు ప్రభా, ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రజల్ని మీరు ముట్టండి ప్రభా. యేసు నామములో ప్రభా ప్రతి విధమైనటువంటి అనారోగ్యం, అది హై బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, హై బ్లడ్ షుగర్ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం, మరి ప్రభా మరి కీళ్ళలో నొప్పులు, ఆర్థరైటిస్, మరి ప్రభా థైరాయిడ్ అవ్వచ్చు, హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, ప్రతి విధమైన అనారోగ్యం యేసు నామములో ఇప్పుడే దండిస్తున్నాను ప్రభా. హల్లెలూయా. సంపూర్ణ విడుదల వారికి కలుగును గాక యేసు నామములో. ప్రభా మీ యొక్క అభిషేకము ఇప్పుడే వారిని తాకి వారిని స్వస్థత పొందించమని, స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థతను ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మీకే ఘనత కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక. ఎవరైనా ప్రభా మరి దురాత్మల ద్వారా పీడించబడి, పీడకలల ద్వారా పీడించబడుతున్నట్టయితే, మరి భూత వైద్యం ద్వారా పీడించబడుతున్నట్టయితే వారికి కూడా ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. కాబట్టి వారు విడిపించబడ్డారని మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మీకే స్తుతి మహిమ కలుగును గాక ప్రభా. ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచినందుకు, వారికి విడుదలనిచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా.
ఏ రకమైనటువంటి అనారోగ్యం వారికి విడుదల ఇచ్చినందుకు, వారికి స్వస్థత ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఏకీపించిన వారు అందరూ నాతో కూడా ఆమేన్ అనండి. హల్లెలూయా, ఆమేన్. దయచేసి వినండి. ఇప్పుడు మీరు అనేక మంది స్వస్థపరచబడ్డారని నాకు తెలుసు. నేను నమ్మడమే కాదు, నాకు తెలుసు. కాబట్టి మీరు అటువంటి అనుభవం పొందినట్టయితే స్వస్థత అయినా విడుదలైనా వెంటనే మాకు ఉత్తరం రాయండి, మాకు ఈమెయిల్ పంపించండి, లేకపోతే ఫోన్ చేసి మా ఆఫీస్తో సంప్రదించండి, వారికి తెలియపరచండి. మీతో పాటు మేము కూడా దేవుని గణపరచడానికి మరి సహాయపడండి. అనేకులు విడిపించబడాలని, అనేకులు దీవించబడాలని, అనేకులు ఆశీర్వదించబడాలని, అనేకులు స్వస్థపడాలని ఈ యొక్క ప్రోగ్రాం మేము నడుపుతా ఉన్నాం. కాబట్టి దయచేసి మరి మర్చిపోకుండా మాకు తెలియపరచండి. కలిసి దేవుని స్తుతిస్తూ గణపరుస్తాం. ఆమె మళ్ళీ ఇంకో ప్రోగ్రాంలో కలుసుకుందాం.